తెలియకూడదని చెప్పి చెప్తాడు. ఈ అమ్మాయి ఓకే, మమ్మీకి తప్ప ఇంకెవ్వరికి తెలియకుండా నేను చూసుకుంటా అంటది. వీడు కోపంతో పాపం అమ్మాయిని కొడతాడు. ఇదన్నమాట వీడి నిజ స్వరూపం. తాటి నుంచి సీతమ్మ వాకిట్లో మూవీలో ప్రకాశ్ రాజులో బిహేవ్ చేస్తుంటే ఏమనుకున్నాను. కట్ చేస్తే 2002 ఏడాది వచ్చేసింది. ఇన్ని నెలలైనా ఇంకా ఈ అమ్మాయి వాళ్ళ మమ్మీకి అసలైన మ్యాటర్ చెప్పాలి. అది అయ్యింది. వాళ్ళ డాడీ మీద ఇంకా అలా కోపంగానే ఉంది. ఇంకో పక్క చూస్తే ఎడ్డిగాడు ఏదో పని ఉందిలేండి, ఆ పని ఉంటే 4-5 రోజుల్లో వచ్చేస్తానని చెప్పి ప్రస్తుతానికి ఇంకో ప్లేస్ కి ఎక్కడికో వెళ్తాడు. ఆ 4 రోజులు కంప్లీట్ అయిపోయినప్పటి నుంచి ఊళ్ళో జనాలంతా చాలా వింతగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అంత జుమ్మక్కని ఏదో వింతగా గుడ్లప్పగించి చూస్తా ఉంటారు. ఇంకో పక్క వీళ్ళ లైఫ్ లో అంతా బాగానే నడుస్తుంది. ఇప్పుడు స్కూల్కి వెళ్ళిద్ది, పాపకు మార్కులు బాగా వస్తున్నాయంట, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుంది, వెకేషన్ కి వెళ్తారు, వీడు బర్త్డేకి బీచ్ లో కేక్ కట్ చేస్తుంటారు. మంచి బాండింగ్ అంతా బాగా గట్టిగా అవుతుంది. సలూన్ లో పొగిడే బ్యాచ్ మొత్తాన్ని ఓ మూల కూర్చోబెట్టి కాసేపు ఆగాక పొగిడించుకుంటాను, అప్పుడు దాకా ఏడే ఉండాలని చెప్పి మిగతా వాళ్ళ చేత పని చేయిస్తూ వచ్చి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుంది. వెకేషన్ కంప్లీట్ అయిపోయాక ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చా కూడా అంతా వింతగా జనాలంతా వింతగా చూస్తూ ఉంటారు. పక్కింటోడైతే ఆ ఎడ్డిగా డాడీ పోయడం అది